అసలు భూభ్రమణం అంటే ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. దీన్నే భూభ్రమణం అంటారు. సో సూర్యుడి చుట్టూ కూడా తిరిగితే భూ పరిభ్రమణం అంటారు. సో భూమి అనేది తన చుట్టూ తాను తిరిగి సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది. సో ఈ సైకిల్ అనేది జరుగుతుంది అనమాట. సో భూమి అనేది తన చుట్టూ తాను తిరగడానికి మొత్తం ఎంత సమయం పడుతుంది అంటే 24 గంటల సమయం పడుతుంది. అంటే ఒక్కరోజు. అంటే అది ఒక్కరోజు తిరగడానికి దాని గంటకి ఎంత వేగంతో ప్రయాణిస్తుంది అంటే 1610 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తుంది భూమి. హై స్పీడ్ అనమాట. ఇంత హై స్పీడ్తో ప్రయాణించే భూమి మీద మనం ఉన్నాం. సో రోజుకైతే 38,600 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తుంది భూమి. సో ఇంత హై స్పీడ్తో తిరిగే భూమి మీద మనం ఉన్నాము. కాలం కూడా అలానే వెళ్ళిపోతుంది. కాలంతో సంబంధం కలిగి ఉన్నదే వేగం అనమాట. భూమి ఇంత వేగంతో తిరుగుతుంటే మన యొక్క రోజు అనేది గడుస్తుంది అనమాట. చూడండి, సమయం కూడా అలానే వెళ్ళిపోతుంది. మన తెలియకంటే జరిగిపోతామని. బట్ ఏంటంటే భూమి అనేది ఎంత స్పీడ్తో తిరుగుతుంది. మన యొక్క సమయం అనేది చాలా సద్వినియోగం చేసుకోవాలి. చాలా వేగంతో భూమి తిరుగుతుంది కాబట్టి మన యొక్క సమయాన్ని కూడా ఏంటంటే ఒక మంచి విషయాలతో ముడిపడి చేసే పనుల మీద దృష్టి పెట్టి మన యొక్క సమయాన్ని ఏంటంటే సద్వినియోగం పరుచుకుంటే బాగుంటుంది. ఓకేనా?